ఈ 14,00,000 విషయం ఎవరైతే ట్రోల్ చేసి ఇంత వస్తున్నాయి మీకు అమౌంట్ ఇంత పడిందని చెప్పేసి మాట్లాడిల్లో వాళ్ళకైతే క్లారిటీ కొద్దీ వాళ్ళ బ్రదర్స్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేసిళ్ళు. చాలామంది కామెంట్స్లో నేను కూడా చూసింది ఏంటంటే సాగర్ కూడా చాలా వీడియోస్ తీసి సాంగ్కి కూడా ఇన్ని డబ్బులు వచ్చినాయని చెప్పేసి అన్నందుకు సో అతను కూడా విత్ ప్రూఫ్తోనైతే చూపించడం అయితే జరిగింది. సో అతనికి వచ్చినాయి 1,12,000. సో అందులో సాంగ్కి 60,000 ఎంత ఫోన్గా 50,000 మిగిలాయి అని చెప్పేసి అయితే ప్రూఫ్తో సహా చూపించిండు. ఎవరైతే సాంగ్ రాసి పాడి పంపించిన వాళ్ళతో కూడా కాల్ మాట్లాడి అదైతే మీరు వినండి ఒకసారి. అతని ఛానల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు క్లారిటీ కొద్ది అయితే వీడియోనైతే తీసిళ్ళు. అందరికీ క్లియర్ అయితే అయిపోయినాయి. ఓకేనా. అతను అయితే ఎవరైతే ఉన్నారో వీడియో తీసిన అతను, సో అతను కూడా ఇంకా వీడియోస్ పెట్టాను అనే కన్నా సప్పుడే కోకొని అతను తనకి న్యాయం జరిగేటట్టు వీడియోస్ పెట్టాను, లేకపోతే నేను అది ఆ విషయం పక్కన పెడితే చాలామంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిళ్ళు. సో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏం మాట్లాడారంటే డబ్బులు అడుగుతున్నాం, ఏదో మా అబ్బాయికి తెల్లకి అడిగిందని చెప్పేసి తను కూడా చెప్పింది. సో ఇప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు అడిగిళ్ళు అని అంటే వాళ్ళు ఏం ఆస్తులు కూడా పెట్టుకోనికి కాదు, డబ్బులు వెనకేసుకోనికి కాదు. అడిగిన దానికి ఒక రీజన్ అవుతుంది. ఆ రీజన్ కూడా ఏంటిదని అంటే సో ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలంటే మంచి లాయర్ అయితే కావాలి. మంచి లాయర్ని మనం పెట్టుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుందో మీకు చెప్పనవసరం లేదు. చాలా కాస్ట్ అవుతుంది. నార్మల్గా వీడియో కేసులకే పోతూనే ఉంటాయి డబ్బులు. ఓకేనా. అది మీరు డబ్బులు ఇట్లా ట్రోల్ చేసేవారు మళ్ళీ వాళ్ళకి మంచి లాయర్ని మీరే పెట్టించండి. ఇంకేటప్పుడు ఎవరు అనాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి బాధనే ఉండదు కదా. సో ఇప్పుడు వాళ్ళు అడిబాబు వాళ్ళట అన్ని లక్షలు పెట్టి లాయర్ని మాట్లాడుకున్నారు. ఇప్పుడు అంతకు డబ్బులు మేము పెట్టుకొని మాట్లాడుకోవాలి కదా, అట్లనే అంటుళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అది కూడా మీరు తప్పు అని అనుకున్నప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళ ఒక మంచి లాయర్ని డబ్బులు తీసుకొని లాయర్ని పెట్టియండి. వాళ్ళకి న్యాయం జరిగేదాకా వాళ్ళకు కూడా హ్యాపీ కదా. సో ఇట్లా వాళ్ళ బాధ చూడలేక అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పితే వీడియో తీసిళ్ళు. కానీ వాళ్ళకి కావాలని కాదు, ఏదో ఇదే వాళ్ళ చెల్లె చనిపోయింది మంచి టైం అని చెప్పేసి సంపాదించుకుందామని కాదు. సో మెయిన్ రీజన్ అది. హైదరాబాద్ వెళ్ళాలన్నా, అటు వెళ్ళాలన్నా, వాళ్ళని కలవాలన్నా, వీళ్ళని కలవాలన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా డబ్బులు అడుగుతారో మీకు తెలియంది కాదు. సో ఎందుకు ఆలోచించలేరు అనేది నాకు అర్థమవుతలేదు. సో వాళ్ళని ట్రోల్ చేసే ముందు అలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. రావాలని నేను కోరుకుంటలే, మనం అనొద్దు. మనం హెల్ప్ చేయనప్పుడు మనం అనొద్దు అంటున్నా. ఒక సిస్టరో బ్రదరు నేను నిన్న ఒక వీడియో పెట్టిన, వీడియో కింద కామెంట్ అయితే చేసిండు, అక్క నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వని చెప్పేసి. నేనేం పని చేస్తలేను, నేను ఇంట్లోనే ఉంటాను పాపను పట్టుకొని. అండ్ ఒకటి ఇప్పుడు వీడియోస్ అన్నీ తన గురించి తీస్తున్నా కదా, నాకు యూట్యూబ్ ఛానల్ ఇంకా మనీ కూడా ఏమంటారు, నా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కూడా అవ్వలే. ఒకవేళ అయితే ఇప్పుడు నేను తన గురించి ఎన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేసినో అన్ని వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుందో, సరే 1,00,000 రూపాయలు ఇవ్వమన్నా కదా, 1,00,000 రాని. ఇప్పుడు నేను ఎన్ని వీడియోస్ పెట్టిన అన్ని వీడియోస్కి తనే వస్తే కంపల్సరీ నేను ఇచ్చినప్పుడు కూడా వీడియో తీసి ఆ కామెంట్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. సో ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ ఇస్తా, ఎన్ని వస్తే అన్ని ఇస్తా. నేను చెప్తున్నా కదా, అది నేను ఇప్పుడు ఏదో వీడియోస్లా చెప్పడం కాదు. ఒకవేళ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేదని కాదు, కానీ అంత వాచ్ టైం అయితే లేదు. తిప్పి కొడితే 4 గంటలకి 4,000 గంటలకి 1,000 గంటలు కూడా లేరు. అంటే అట్లా మన వీడియోస్ షార్ట్స్లా రీచ్ ఉంటుంది, కానీ ఫుల్ వీడియోస్ అయితే రీచ్ ఉండే. సో అది మీకు ఎవరికన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఛానల్స్ వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. అంతేగాని పిచ్చి కామెంట్స్ పెట్టడం, కొంతమంది ఇంకా ఇప్పటికీ కామెంట్స్ ఆపడం లేదు. అంత పిచ్చి కామెంట్స్ ఎందుకు అర్థమవుతలేదు. మీకు అదే సిచ్యువేషన్ వస్తే, అలాంటి సిచ్యువేషన్ కాదు, ఎలాంటి సిచ్యువేషన్ ఇన్కమ్ అవసరం ఉన్న టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తారు కావచ్చు కదా, అట్లా అనడం కూడా మనం తప్పే. సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరైనా అనే ముందు మనకి ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారా చేయరా అనేది కూడా ఆలోచించుకోవాలి. హెల్ప్ చేయకుండా పర్లేదు, కానీ ఇలా పిచ్చి బ్యాడ్ కామెంట్స్ అయితే బంద్ చేయండి ఫస్ట్. తనకైతే న్యాయం జరగాలని కోరుకుందాం. ఎవరైనా ఆడబిడ్డనే కదా పాపం, తనదైతే అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా నేనైతే. అట్లుంది.
సో వాళ్ళైతే క్లారిటీ కొద్ది అయితే చెప్పేసిళ్ళు. సో ఇప్పుడు అంటాం వాళ్ళందరూ వీడియోస్ పెట్టిస్తున్నారు కదా, ఆ వీడియోస్కి వచ్చిన ఇన్కమ్ తీసుకోండి, మీరే అడుక్కోండి అంటే వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చెల్లి కాబట్టి వాళ్ళు వీడియోస్ పెట్టడం వల్లనే మనం అందరం వీడియోస్ అనేది పెట్టగలుగుతాం. అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఏంది, నువ్వు ఏమని పెడతావు? వాళ్ళు వీడియోస్ పెట్టడానికి రీజన్ కూడా అదే. మేము ఏదన్నా షేర్ చేస్తేనే బయట కొంతమంది యూట్యూబర్స్ టాపిక్ గురించి మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు, కానీ ఆ వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించుకుందాం అనేది కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో మధ్యలో ఒక వీడియో వచ్చింది ఉంటుంది చూడండి. తను దయ్యమైందని చెప్పేసి వీడియో క్రియేట్ చేసి పెట్టిండు ఒక చెత్తన వీడియో వైరల్ అవ్వాలని. అంటే యూట్యూబర్స్ అట్లా ఉంటుంది మైండ్ సెట్, యూట్యూబ్లో సక్సెస్ కావాలా, ట్రెండింగ్ టాపిక్ తీసుకొని అని చెప్పి అట్లా. ఇప్పుడు అట్లా మనం కూడా చేయొచ్చు కదా, మనం చేయం కదా, కొంచెం మైండ్ ఉంది, ఏ టాపిక్ ఎట్లా మాట్లాడాలని తెలిసి ఉంటుంది కదా. అది శవం మీద చిల్లర ఏడుకోవడం అంటే గది. సో వాళ్ళ బ్రదర్స్ అయితే ఆ టాపిక్ గురించి మాట్లాడితే, వాళ్ళు ఒక యూట్యూబర్స్ కాబట్టి మాట్లాడితే టాపిక్ని ప్రతి ఒక్క యూట్యూబర్ మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళు అన్ని రోజులు వీడియోస్ తీసిన అన్ని రోజులు మీ చెల్లె చనిపోయిన బాధ లేదా అది ఇది అని అంటే మనల్లా మాట, మనం ఏదన్నా బాధ వచ్చినా ఏదొచ్చినా దానికి సంబంధించిన వీడియోస్ పెట్టామా? ఇప్పుడున్న జనరేషన్ అట్లుంది. వాళ్ళని తప్పు పట్టడం అనేది కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి అందరం అదే ఫాలో అవుతాం కదా. వాళ్ళేం డిఫరెంట్ మనుషులు కాదు, మనమేం పెట్టకపోనికి ఇది కాదు కదా. సో వాళ్ళ బాధను అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎలా అయితే న్యాయం జరుగుతుందో అలా మీరే చేయండి. మరి మంచి లాయర్ని పెట్టండి వాళ్ళకి తిరగనీకి, అక్కడికి ఇక్కడికి. వాళ్ళు మొన్న హైదరాబాద్ వెళ్ళిళ్ళట. సో అట్లా కొంచెం మనుషులైతే మనుషుల్లాగా ప్రవర్తించండి. నా ఒపీనియన్ ఇదంతే, అంతకుమించి మీతో నొట్టాల లొల్లి అనేది ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్